ఇల్లు పెట్టి ఏం చేస్తా? నువ్వు ఉరికంబో ఎక్కే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారే, అప్పుడు నేను నీ కూతుర్ని కాదు అని చెప్పమంటాను. ఈ ఆస్తి అంతా సంపాదించింది నీకోసమేనే. ప్రతి తండ్రి చెప్పే మాట ఇదే. కానీ నేను మాత్రం నీ కోసమే సంపాదించాను. నేను అడగలేదు. చస్తూ నేను మూట కట్టుకుపోదామని. ఆ సత్యం తెలిసినప్పుడు ఎందుకు ఈ తాపత్రయం? నీ నేరాలు ఒప్పుకుని లొంగిపో. అప్పుడు గర్వంగా నీ కూతురునని చెప్పుకుంటాను. పిచ్చిదానా, రాజకీయ నాయకుడు కుర్చీ దిగడానికి ఒప్పుకోడే బొందిలో ఉన్న ప్రాణాలు వదులుకోవడానికి అట్ట ఒప్పుకుంటాడు? కోర్టులో ఒప్పిస్తాను. అగా అంతకు నువ్వు తెగిస్తే ఇంతకు నేను తెగిస్తా. నిన్ను చంపి ఈ నేరాన్ని శ్రీహర్ష, అదే పురఫ్ చంద్రంగాడి మీదకి నెట్టేస్తా. ధైర్యం ఉంటే కాల్చుకో. ఎవరాదే? హర్ష, శ్రీహర్ష. చంద్రం అది నువ్వు సమాధి చేసిన పేరు. ఇది నేను నిన్ను అంతం చేయటానికి పునాది వేసుకున్న పేరు. నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు. 2వ తరగతి పిల్లాడు ఎక్కాల అప్పచెప్పినట్టు నీ తప్పుల లెక్కలు కోర్టులో అప్పచెబుతాడు. నేనాన్ని బతకనిస్తేగా. నా నీడలోకి వచ్చాక నువ్వు ఇక ఏ ప్రాణమో తీయలేవు. తీశాను. నా రహస్యాలు నీ పాలు చేసిన బుజ్జబ్బాయి కానీ నీళ్ళ పాలు చేశాను. హాయ్, ఇక్కడ ఆయన కాళ్ళ మీద పడ్డా ఉంటే మిగతా కార్యక్రమం కోర్టులో పూర్తవుతుంది. ఇప్పుడు పడ్డా లాభం లేదు. నువ్వు రాణిని చంపిన రోజే నేను మానసిక ప్రతిజ్ఞ చేసుకున్నాను. నిన్ను మట్టిలో కలిపేటంత వరకు పట్టిన పట్టు వదలనని. త్వరలోనే నీ జిల్లా కథ శ్మశాన వాటికలో కలవబోతోంది. ఆ శ్మశానం ఏ తాలూకాలో ఉందో వెతుక్కుంటూ కూర్చో. తగలబెట్టడానికి కట్టెల ఖర్చు నేను పెట్టుకుంటాను. మీరు చెప్పింది నిజమే అయితే అసలు నా రక్తం పంచుకు పుట్టిన శ్రీహర్ష నా తండ్రికి పిండం పెట్టడానికి అర్హుడు ఎలా అవుతాడు? ఇప్పుడే వెళ్ళి నిలదీద్దాం. పదండి నాన్న. పదండి. ప్రథమ సంవత్సరిక సమేన బాబు, తాతగారి పేరు స్మరించుకుని ఉదకం ఆ కలశంలో వదలండి. తచ్చన్యోరాహృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే. రా తమ్ముడు, కరెక్ట్ గా తాతగారి సంవత్సరీకం చేస్తున్నప్పుడు వచ్చావు. తాతగారా? అమ్మ వరుసలోనా నాన్న వరుసలోనా? చెప్పు. డబ్బు దొంగతనం చేస్తే ఒక పాపం, ఆస్తి దొంగతనం చేస్తే ఒక పాపం. నువ్వు హిందూ ధర్మాన్ని దొంగతనం చేస్తున్నావు. సూరి, చంద్రవన్నయ్య చనిపోయాడు. ఇక మిగిలిందల్లా మా అమ్మకు ఒకే ఒక కొడుకు. మరి ఈ ఇంటికి నువ్వెలా వారసుడు అవుతావు? నా కడుపు నువ్వు పుట్టలేదు, మరి నన్ను కన్న తండ్రికి నువ్వు కర్మకాండలు ఎలా చేస్తావు? నా కొడుకు రూపం ఉన్నంత మాత్రం నా కొడుకు అయిపోతావా? నీకు నామకరణం చేసింది ఎవరు? అక్షాభ్యాసం చేయించింది ఎవరు? ఎందుకు చేస్తున్నావురా మామగారి ఆత్మకు ద్రోహం? ఆస్తి కోసమా, ఐశ్వర్యం కోసమా? మాట్లాడవే. నా కన్న తండ్రికి నువ్వేమవుతావు? కన్న తండ్రి. ఎన్ని సంవత్సరాలకు గుర్తొచ్చాడమ్మా నీకు కన్న తండ్రి? కోరుకున్న వాడితో పెళ్లి కోసం కన్న తండ్రిని కాలదని వెళ్ళిపోయిన ఓ కన్న తల్లి, ఎంత ఆత్మీయత గుర్తొచ్చిందమ్మా నీకు. మావ గారు, ఆయన అంగీకారంతోనే ఈవిడ మెళ్ళలో తాళి కట్టావా? ఆయన మీద గౌరవంతోనే ఈవిడ్ని ఇంట్లోంచి తీసుకెళ్ళావా? తాతగారు, తాత కోటీశ్వరుడని తెలిసేటప్పటికీ మమకారం తాతగారి మీద వచ్చిందా, తాత సంపాదించిన ముళ్ళ మీద వచ్చిందా సోదరా? పెళ్లి కోసం అన్నని ఉరికమ్మ ఎక్కించడానికి నాటకం ఆడిన నీకు ఆత్మీయత అనుబంధాలు గుర్తొచ్చాయా ముద్దుల చెల్లెలా? మేమేమీ నాటకాలు ఆడలేదు. నిజంగానే దీపమెళ్ళలో తాళి కడతాను. మా అన్నయ్య చేత నీ చేతికి సంకెళ్ళు వేయిస్తాను. ఏ పాయింట్ మీద? నువ్వు శ్రీహర్షవి కాదు అన్న పాయింట్ మీద. నేను శ్రీహర్షను కాకపోతే చంద్రాన్నయ్యగా. అప్పుడు ఈ సంస్కారం చేసే ఆస్కారం నాకే కదా మిగిలింది. చంద్రానివైతే నువ్వా ముసలాడికి సంస్కారం చేయటం కాదు, ఉరి శిక్షపడి చస్తే నీకు ఈ ముసలాడు పెడతాడు పెండం. అయ్యా, సమయం అవుతున్నది. ఉదకం వదలాలి, దయచేయండి. నేను వదులుతాను. పెద్ద కొడుకుండగా చిన్నవాడు కర్మకాండలు జరపకూడదు. నా పెద్ద కొడుకు చనిపోయాడు. ఆ హక్కు వీడికే ఉంది. నీ పెద్ద కొడుకు నేనే. నేను నమ్మను. నమ్మవు. ఎలా చెప్తే నమ్ముతావు? కన్న తల్లి పసుపు కుంకాల మీద ఒట్టేయమంటావా? నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడి ప్రాణం మీద ప్రతిజ్ఞ చేయమంటావా? తోడబుట్టిన చెల్లెల శీలం మీద ప్రమాణం చేయమంటావా? చెప్పమ్మా, చెప్పు. నేనెవరో చెప్తేనే కానీ మీకు మనశ్శాంతి కలగదంటారా? చెబుతాను. నేనంటే నేనే.